కాంచీపురం వకుడా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు యాంఫీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అయిన బోనిగల సాల్మోన్ గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అండి రెడ్డి గారు. జనరల్గా ఇన్వెస్టర్స్, ముఖ్యంగా ఎస్ఐపి ఇన్వెస్టర్స్, మార్కెట్ పడిపోతుంది బాబోయ్, ఎస్ఐపీలు ఆపేయమంటారా, తీసేయమంటారా, ఏం చేయాలంటారు? మా డబ్బులు రోజు రోజుకి మా ముందే మైనస్లోకి వెళ్ళిపోతున్నాయి, మేము పెట్టిన డబ్బులు కనిపించకుండా పోతున్నాయి అన్న ఒక తీవ్రమైన దిగ్భ్రాంతికి చెందుతున్నారు. బట్ ఇలాంటి మార్కెట్లో ఇప్పుడున్న సిచ్యువేషన్లో మరి ఎస్ఐపీల పరిస్థితి ఏంటి, ఎస్ఐపీల ఫ్యూచర్ ఏంటి? నాకైతే దీంతో ఎండ్ అనేవి అనిపించట్లేదు. బట్ మన ఆడియన్స్ మాత్రం కొంచెం ఎక్కువగా ప్యానిక్ అవుతున్నారు అయితే చెప్పొచ్చు, ఎందుకంటే డబ్బులు హార్డ్ అండ్ మనీ కాబట్టి. ఏం చెప్తారు ఈ విషయంపై? రెడ్డి గారు సరైన టైంలో సరైన క్వశ్చన్ అడిగారండి. ఈరోజు 28 ఫిబ్రవరి 2025. ఈరోజు కూడా మార్కెట్ బాగా డౌన్ అయింది. సెన్సెక్స్ అరౌండ్ 73,200, నిఫ్టీ 22,100 చాలా డౌన్ అయింది. గత 5-6 నెలల నుంచి సెన్సెక్స్ కానీ నిఫ్టీ కానీ విపరీతంగా డౌన్ అయినాయి. 15 to 20% లార్జ్ క్యాప్లో, మిడ్ క్యాప్లో 25 వరకు, స్మాల్ క్యాప్లో 30-35% కూడా డౌన్ అయినాయి. ఇప్పుడు మనం స్ట్రైట్గా మీరు అడిగిన క్వశ్చన్కి ఏంటంటే, సిప్పులు ఆపొద్దు, కంటిన్యూ చేయండి. ఎందుకు కంటిన్యూ చేయమంటున్నాం అంటే, డిస్కౌంట్లో మీకు స్టాక్ ప్రైసెస్, కంపెనీ యొక్క షేర్లు డిస్కౌంట్లో దొరుకుతున్నాయి. ఈ టైంలో మీరు కంటిన్యూ చేయటం వల్ల మీకు నెంబర్ ఆఫ్ స్టాక్స్ లేదా నెంబర్ ఆఫ్ యూనిట్స్ మీకు ఎక్కువ వస్తాయి. కంటిన్యూ చేయండి. మరి మార్కెట్స్ రికవర్ అవుతాయా? మనము ప్రజలకి అర్థం కావటం కోసం అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇస్తున్నామండి విరాట్ గారు. 98 నుంచి ఇప్పటి వరకు కూడా మార్కెట్స్ ఎన్నిసార్లు పడ్డాయి, ఎలా రికవర్ అయినాయి ఇప్పుడు చూడండి విరాట్ గారు. 1998లో ఏషియన్ ఫైనాన్షియల్ క్రైసిస్, 1998 మనం నిఫ్టీ 500, ఇప్పుడు నిఫ్టీ 50 అంటేనేమో టాప్ మోస్ట్ 50 కంపెనీస్ ఇండెక్స్, మిడ్ క్యాప్ అంటే 101 to 250 కంపెనీస్, తర్వాత 251 నుంచి నిఫ్టీ 500 వరకు స్మాల్ క్యాప్ ఇండెక్స్. అంటే బ్రాడర్గా నిఫ్టీ 1 నుంచి నిఫ్టీ 500 కంపెనీస్ని, టాప్ మోస్ట్ 500 కంపెనీస్ని నిఫ్టీ 500 ఇండెక్స్ అంటారు. మనం నిఫ్టీ 500 గురించి చెప్తున్నాం. నిఫ్టీ 500 98లో మనకి ఎంత కరెక్ట్ అయిందంటే విరాట్ గారు, 23% కరెక్ట్ అయింది. అంటే ఎవరైతే ₹1,00,000 పెట్టారో వాళ్ళ సొమ్ము 77 లక్షలు అయింది. అంటే 23% డబ్బు ఎరోడ్ అయింది. అంటే ₹1,00,00,000 పెడితే 27% ఎరోడ్ అయింది. అయితే మనం ఇక్కడ ఏం చెప్తున్నాం అంటే, అక్కడి నుంచి 22% డౌన్ అయినప్పటి నుంచి మళ్ళీ కరెక్ట్గా 1 ఇయర్లో నిఫ్టీ 500 30% జంప్ అయింది. డౌన్ అయింది 23%, 30% పెరిగింది. అంటే ఈ 23% మైనస్ పోయి కూడా ఇంకా 7% ఎక్కువ పెరిగింది. అక్కడి నుంచి ఎవరైతే 5 ఇయర్స్ ఉన్నారో 9.5% ఇచ్చింది. అంటే ఎఫ్డీలో 7% అనుకోండి, ఆర్డీలో 7% అనుకోండి. ఈ నెగిటివ్ రిటర్న్ 22% కవర్ అయిన తర్వాత కూడా 5 ఇయర్స్ ఉంటే 9.5% వచ్చింది. 99లో బికాస్ ఆఫ్ కార్గిల్ వార్ నిఫ్టీ 500 10% కరెక్ట్ అయింది. బట్ జూన్ 99 నుంచి మళ్ళీ నిఫ్టీ 500 35% పెరిగింది. కరెక్ట్ అయింది 10%, కరెక్ట్గా 1 ఇయర్కి మళ్ళీ 35% పెరిగింది. అంటే 25% అడిషనల్గా రిటర్న్ ఇచ్చింది. అదే అక్కడ నుంచి అంటే 99 నుంచి ఎవరైతే 5 ఇయర్స్ ఉన్నారో 11% ఇచ్చింది రిటర్న్. ఓకేనా విరాట్ గారు? 2001లో మనకి యుఎస్ ట్రేడ్ సెంటర్ మీద అటాక్ జరిగింది. దానివల్ల మన నిఫ్టీ 500 43% కరెక్ట్ అయింది. 43% నెగిటివ్ రిటర్న్. ₹1,00,000 పెడితే ఎవరైతే 2001లో ₹1,00,000 నిఫ్టీ 500లో పెట్టారో 41% డబ్బు. అంటే మార్కెట్లో డబ్బులు చూడాలంటే దానికి ముందు ఒక పెద్ద ఫాల్ చూడాలంటారా? ఇప్పుడు మన ఎపిసోడ్ అయిన తర్వాత ప్రజలకు అర్థమైంది. 43% ఫాల్ అయింది 2001లో. ప్రజలు ఏమో ఎంత ప్యానిక్ అవుతారు? 43% అంటే 10 లక్షలు పెట్టిన వాళ్ళకి 4 లక్షలు ఎరోడ్ అయిపోయినాయి విరాట్ గారు. కానీ కరెక్ట్గా 1 ఇయర్లో 22% ఇచ్చింది. అంటే ఇంకా
సగం 20%, 22% ఇచ్చింది. కానీ 5 ఇయర్స్లో 1 ఇయర్లో 41% కరెక్ట్ అయితే 1 ఇయర్లో ఇచ్చింది 22%, అంటే ఇంకా 20% మైనస్లో ఉంది. కానీ అక్కడ నుంచి ఇంకొక 4 ఇయర్స్ ఉంటే మీరు నమ్మరు విరాట్ గారు, 41% ఇచ్చింది. 5 ఇయర్స్లో 41% రిటర్న్ అంటే ఎవ్రీ 1.5 ఇయర్కి డబల్. ఓకే విరాట్ గారు. తర్వాత 2002-03లో సార్స్ అవుట్ బ్రేక్ అంత, ఇది ఒక రకమైన వైరస్, దానివల్ల నిఫ్టీ -11% అయ్యింది. కానీ కరెక్ట్గా 1 ఇయర్లో 43% ఇచ్చింది. -11% కవర్ అయింది, ఇంకా 33% ఎక్స్ట్రా ఇచ్చింది. అలాగే 2003లో ఇరాక్ వార్, దానివల్ల నిఫ్టీ 500 ఇండెక్స్ 11% మైనస్ అయింది. కానీ ఆ మైనస్ నుంచి 1 ఇయర్ ఆగిన వాళ్ళకి మళ్ళీ 43% ఇచ్చింది. 2003 ఇరాక్ వార్ వల్ల 11% నిఫ్టీ 500 మైనస్ ఇస్తే అక్కడ నుంచి 1 ఇయర్ ఆగితే మళ్ళీ 43% పెరిగింది. -11% కవర్ అయింది, ఇంకా 30% ఎక్స్ట్రా ఇచ్చింది. ఎవరైతే అక్కడ నుంచి 5 ఇయర్స్ ఉన్నారో నిఫ్టీ 500లో 45% ఇచ్చింది. 2003 నుంచి 5 ఇయర్స్ ఎవరైతే ఉన్నారో నిఫ్టీ 500లో 43%. చూడండి విరాట్ గారు, 12% ఇస్తే రిటర్న్ 6 ఏళ్లలో డబల్, 18% ఇస్తే 4 ఏళ్లలో డబల్, 24% ఇస్తే 3 ఏళ్లలో డబల్, రూల్ ఆఫ్ 72. కానీ 5 ఇయర్స్ 45% ఇచ్చింది నిఫ్టీ 500. నెక్స్ట్ 2004లో అన్ఎక్స్పెక్టెడ్ ఎలక్షన్ అవుట్కమ్, 2004లో మన వీళ్ళు యూపీఏ గవర్నమెంట్ వచ్చింది, -24% డౌన్ అయింది నిఫ్టీ 500. కానీ కరెక్ట్గా 1 ఇయర్లో యూపీఏ గవర్నమెంట్ వచ్చిన 1 ఇయర్లో 53% జంప్ అయింది. అంటే 24% మైనస్ పోయిన తర్వాత కూడా ఇంకా 25% ఇచ్చింది. ఇంకా 5 ఇయర్స్ ఉంటే ఆ రోజు నుంచి, అంటే 2004 నుంచి 5 ఇయర్స్ ఉన్న వాళ్ళకి 26% ఇచ్చింది. మనం ఎంతసేపు ఏం చెప్తున్నాం, స్టాక్ మార్కెట్లో లాంగ్ టర్మ్లో ఒక 10%, 12% వస్తాయని చెప్తున్నాం. మార్కెట్లో కరెక్షన్ అయిన తర్వాత 1 ఇయర్ ఉంటే ఏమవుతుంది, 5 ఇయర్స్ ఉంటే ఏమవుతుంది, మనం డేటా చెప్తున్నాం. మీరు గూగుల్లో చెక్ చేసుకోండి, నిఫ్టీ 500 డేటా. అలాగే 2008 బిగ్గెస్ట్ ఫాల్ ఇన్ అవర్ స్టాక్ మార్కెట్, గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్, ప్రపంచం మొత్తం ఆర్థిక మాంద్యంలో మునిగిపోయింది. మన స్టాక్ మార్కెట్స్ ఎంత పతనమైంది అంటే విరాట్ గారు 57%. సెన్సెక్స్ అప్పుడు నాకు తెలిసినంతవరకు 16,000 ఏముంది, 8,000కి వచ్చింది, 17,000 ఏముంది, 8,000కి వచ్చింది. అంటే 57% ఫాల్ అయింది. కానీ ఎవరైతే ఆ రోజు నుంచి 1 ఇయర్ ఉన్నారో మళ్ళీ 91% పెరిగింది. ఈ 57% ఫాల్ కవర్ చేసుకుని ఇంకా 40% ఎక్స్ట్రా పెరిగింది. ఎవరైతే ఆ రోజు నుంచి 5 ఇయర్స్ ఉన్నారో నిఫ్టీ 500 ఇండెక్స్లో 18% ఇచ్చింది. అంటే 18% ప్రతి 4 ఏళ్ళకి డబుల్ అవుతూ ఉంటాం. చూడండి 11-12లో యూరోపియన్ డెట్ క్రైసిస్, యూరోప్ కంట్రీస్లో బాండ్ ఈల్డ్స్ ఆ క్రైసిస్, నిఫ్టీ 500 26% మైనస్ అయింది. కానీ కరెక్ట్గా 1 ఇయర్లో మళ్ళీ 33% పెరిగింది. అంటే మైనస్ కవర్ అయ్యి ఎప్పుడు ఫాల్ అయినా 1 ఇయర్ ఉంటే మ్యాక్సిమం ఫాల్ నుంచి మైనస్ కవర్ అయ్యి మళ్ళీ పాజిటివ్గా వస్తుంది. 33% అంటే 11% ఎక్స్ట్రా. 5 ఇయర్స్ ఉంటే, ఆ ఫాల్ నుంచి 5 ఇయర్స్ ఉంటే 15% ఇచ్చింది రిటర్న్. 2013 ఫెడరల్ రిజర్వ్ అనౌన్స్మెంట్, దానివల్ల -10% అయింది నిఫ్టీ 500 డౌన్. కానీ తర్వాత 1 ఇయర్ ఉంటే 9%, అంటే -10 డౌన్ అయింది కానీ పెరిగింది 9%. 1% ఇంకా మైనస్లో ఉంది. కానీ 2013 నుంచి ఎవరైతే 2018 వరకు ఇన్వెస్ట్ చేశారో నిఫ్టీ 500లో దే హ్యావ్ గాట్ 17%. మనము ఎంతసేపు ఏం చెప్తున్నాం, ఎఫ్డీలో ఆర్డీలో 7% వస్తే మార్కెట్లో మీకు జీడిపి ప్లస్ ఇన్ఫ్లేషన్ ఒక 12% వచ్చే అవకాశం ఉందని చెప్తున్నాం. కానీ నిఫ్టీ 500లో 2013 నుంచి 18 వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 17% ఇచ్చింది రిటర్న్. 2020 కోవిడ్ పాండమిక్ -38% కరెక్ట్ అయింది. అంటే సుమారుగా 40%. ₹1,00,000 పెడితే 4 లక్షలు ఎరోడ్ అయినాయి. 10 లక్షలు పెడితే 4 లక్షలు, ₹1,00,000 పెడితే 40,000 ఎరోడ్ అయినాయి. 10 లక్షలు పెడితే 4 లక్షలు ఎరోడ్ అయినాయి. ₹1,00,00,000 పెడితే 4 కోట్లు పోయినాయి, 6 కోట్లు అయింది. కానీ పాండమిక్ నుంచి ఇంకొక 1 ఇయర్ ఉంటే, మార్చి 2001 ఇయర్ ఉంటే 77% పెరిగింది.
అంటే మైనస్ అయిన తర్వాత వాళ్ళు ఉంటే మళ్ళీ 1 ఇయర్లో 77%, 38% మైనస్ అయినా కానీ ఇంకొక 40% ఎక్స్ట్రా పెరిగింది. ఓకే విరాట్ గారు, అంటే మనం ఏం చెప్తున్నాం అంటే ఆ డౌన్ అయినప్పుడు ఇంకా ఇన్వెస్ట్ చేశారా? మీకు డౌన్ అయినప్పుడు పాండమిక్లో 1,00,000 పెట్టారనుకోండి, 77 1 ఇయర్లో 1,77,000 అవుతుంది. సరే, ఆ డౌన్ మనం పట్టుకోలేం, మార్కెట్ని మనం టైమింగ్ చేయలేం. అయినా మీరు ఉన్నారనుకోండి, డౌన్ అయింది, డబ్బులు తీసుకోకుండా ఉన్నారనుకోండి, నెక్స్ట్ 1 ఇయర్లో కవర్ అవుతుంది. ఇది చెప్తున్నాం మనం. సో పాండమిక్లో 38% మైనస్ అయితే, కోవిడ్ పాండమిక్లో ఎవరైతే 2020 మార్చి నుంచి ఇంకొక 1 ఇయర్ ఉన్నారో నిఫ్టీ 500 ఇండెక్స్ 77% పెరిగింది. 5 ఇయర్స్ అవ్వలేదు ఇప్పటికి ఇంకా. సో మార్చి వస్తే కానీ 5 ఇయర్స్, సో 5 ఇయర్స్ డేటా ఇవ్వట్లా. ఓకేనా విరాట్ గారు? అయితే 3 ఇయర్స్ అంటే 2020 నుంచి 3 ఇయర్స్ ఉన్న వాళ్ళకి 29%. ఓకేనా విరాట్ గారు? 29% ఇచ్చింది. ఇప్పుడు 2022లో జియో పొలిటికల్ ఇష్యూస్ వల్ల 22లో నిఫ్టీ 500 17% డౌన్ అయింది. ఇది 1 ఇయర్లో అంటే 22లో 17% నిఫ్టీ 500 డౌన్ అయింది. 1 ఇయర్లో మళ్ళీ 22% అంటే 5% ఎక్స్ట్రా పెరిగింది. ఇప్పుడు 2024-25లో ఎంత పర్సెంట్ డౌన్ అయింది అన్నది ఇంకా రాలేదు, ఇంకా డౌన్ అవుతుంది. ఈరోజు కూడా డౌన్ అయింది. 1 ఇయర్ ఉంటే ఏమవుతుంది అన్నది మనకి కాలం చెప్తుంది. అయితే మనం హిస్టారికల్ డేటా ప్రకారం ఏం చెప్తున్నాం అంటే 10-12 ఇష్యూస్లో మార్కెట్స్ డౌన్ అయిన మరుసటి ఇయర్ డౌన్ అయిన దానికంటే ఎక్కువ పెరుగుతుంది. ఇంకొక 5 ఇయర్స్ ఉంటే యావరేజ్గా 15-17, కొన్ని సందర్భాల్లో 45% కూడా వచ్చినాయి. సో మనం ప్రజలకి ఏం చెప్తున్నామంటే మార్కెట్స్లో అప్ అండ్ డౌన్స్ వెరీ కామన్. మనం ఎప్పుడైతే మనం ఊపిరి పీల్చుకుంటామో ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఎలాగో మార్కెట్స్ అప్ అండ్ డౌన్స్ వెరీ క్వైట్ కామన్. మనం ఏం చేయాలంటే ప్రజలు డౌన్ అయినప్పుడు నిరుత్సాహపడకుండా ఉంటే ఇంకొంత ఇన్వెస్ట్ చేసుకోండి, లేకపోతే సిప్పులు కంటిన్యూ చేసుకోండి. సిప్పులు కాదు, మీరు లంసం పెట్టారు, వెయిట్ చేయండి. ఎప్పుడు కూడా ఎఫ్ఐఎల్ బయటికి వెళ్ళారనో ఇంకొక రీజన్ వాల్యూషన్స్ ఎక్కువ ఉండటం వల్ల డౌన్ అయినప్పుడు లాంగ్ రన్లో మార్కెట్స్, అందుకే మనం షార్ట్ పీరియడ్ కోసం చెప్పట్లా, లాంగ్ రన్లో ఉంటే ఎకానమీకి సూచికగా జీడిపి ప్లస్ ఇన్ఫ్లేషన్ సూచికగా మీ మార్కెట్స్ ముందుకెళ్తే వివిధ కారణాల వల్ల, ట్రంప్ వల్ల కావచ్చు, టారిఫ్ల వల్ల, వివిధ కారణాల వల్ల మీకు కరెక్షన్ అయినా కానీ దీర్ఘకాలంలో మీకు మార్కెట్స్ ఎకానమీ ముందుకెళ్తుంది. కాబట్టి మీరు ఈరోజు విపరీతంగా డౌన్ అయినా కానీ మార్కెట్స్ భయపడకుండా మీరు ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉంటే మార్కెట్లో ఎంత టైం మీరు ఇన్వెస్ట్ చేశారన్నది ముఖ్యం. టైమ్ ఇన్ ది మార్కెట్ ఈజ్ ఇంపార్టెంట్, నాట్ టైమింగ్. మనం ఎప్పుడు డౌన్లో పట్టుకోలేము, ఎప్పుడు అప్పులో అమ్మలేము. కాబట్టి మనం ఎంత డౌన్ అయితే కూడా మీరు ప్యానిక్ కాకుండా మీరు ఇంకా ఒక 1 ఇయర్, ఇంకొక 3 ఇయర్స్, ఇంకొక 5 ఇయర్స్, అదే మీరు ఒక గోల్స్ కోసం పెడితే, రిటైర్మెంట్, పిల్లల చదువులో ఇంకొకటి పెడితే మీరు వెయిట్ చేస్తే మళ్ళీ మీరు డీసెంట్ రిటర్న్ చూసే అవకాశం ఉంది. కాబట్టి హిస్టారికల్ డేటా ఇంత ఉంది. కాబట్టి 2 ప్రధానమంత్రులు మన దేశంలో చంపబడ్డా కానీ మన మార్కెట్స్కి ఏం కాలేదు. రాజీవ్ గాంధీ గారు, ప్రధానమంత్రి మన ఇందిరాగాంధీ గారు, కోయలైజేషన్ గవర్నమెంట్స్, ఎన్ని చూసినా ఎకానమీ ముందుకెళ్తుంది. కాబట్టి నేను మన సామాన్యమైన ప్రజలు, రిటైల్ ఇన్వెస్టర్స్ చెప్పేది ఏమంటే స్టే ఇన్వెస్టెడ్, ఉంటే ఇంకొంచెం ఇన్వెస్ట్ చేసుకోండి, సిప్పులు కంటిన్యూ చేసుకోండి, డోంట్ బి ప్యానిక్. వండర్ఫుల్ సార్. సో ముఖ్యంగా సింపుల్గా చెప్పొచ్చేది ఏంటంటే ఎప్పుడైనా సరే బిగ్గెస్ట్ మార్కెట్ ఫాల్ చూసాక దానిని మించిన లాభాలన్నీ కనిపిస్తాయి. కావాల్సిందల్లా పేషెన్స్, కన్సిస్టెన్సీ. సో దీనికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ కావాలన్నట్లయితే ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెషనల్ అయిన సల్మాన్ గారిని మీరు సంప్రదించవచ్చు. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.